దహేపురియా గ్రామంలో జయదేవ్ ఇంకా దయారాం అనే ఇద్దరు వ్యక్తులు సమోసా దుకాణాన్ని నడుపుతూ ఉంటారు. ఇద్దరి దుకాణాలు పూర్తిగా పక్కపక్కనే ఉంటాయి. కానీ దయారాం దుకాణం ఎప్పుడూ కస్టమర్లతో నిండిపోయి ఉంటుంది. అరే దయారాం, నీ సమోసా అద్భుతంగా ఉంటుంది. ఒకేసారి 5-6 ప్లేట్లు తినేయాలనిపిస్తుంది. అయితే తీసుకోండి రామాభాయ్, ఎవరొద్దన్నారు? మీ సమోసాలు తిని కడుపు నిండిపోతుంది, కానీ ఆశ అయితే తీరడం లేదు. నిజానికి జయదేవ్ దుకాణంలో ఒకరిద్దరు మాత్రమే వస్తారు. అది చూసి జయదేవ్కి దయారాం అంటే చాలా కుళ్ళు మొదలవుతుంది. ఏంటి ఈ దయారామ సమోసాలు అంత బాగుంటాయా? నా సమోసాలు తన సమోసాల కంటే తక్కువేం కాదే. అయినా సరే నా దుకాణాన్ని ఎందుకు రావట్లేదు కస్టమర్లు? దయారాం ఇంట్లో తన భార్య ఇంకా కూతురు కూడా దయారాం చేసిన సమోసాలంటే ఇష్టపడతారు. భలే నాన్నా, మీ చేతుల్లో ఏదో మాయుంది. నాన్నా, మీరు నాక్కూడా ఇలాంటి సమోసాలు తయారు చేయటం నేర్పించొచ్చు కదా. తప్పకుండా అమ్మా, తప్పకుండా నేర్పిస్తాను. కానీ నువ్వు ముందు ఎగ్జామ్లో ఫస్ట్ రావాలి. అలాగే నాన్నా, నేను చాలా కష్టపడతాను, ఫస్ట్ వస్తాను. మీ నాన్న ఎంతో ప్రేమగా శ్రద్ధగా సమోసాలు తయారు చేస్తాడు. ప్రేమతో శ్రద్ధతో సమోసాలు తినటం చాలా బావుంటుంది. అక్కడ సమయంతో పాటు జయదేవ్ కోపం ఇంకా కుళ్ళు రెట్టింపవుతాయి. ఒకరోజు తన ఇంట్లో కూర్చుని జయదేవ్ ఆలోచిస్తాడు. ఈ దయారాం సమోసాలు ఎంతో రుచిగా ఎందుకుంటున్నాయి? నా సమోసాల్లో అసలు ఏం లోపం ఉంది? ఒకవేళ గనక ఇలాగానే నడుస్తూ ఉందంటే నాకు ఏదో ఒక రోజు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ అసలు నేనేం చెయ్యాలి? అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోతున్నప్పుడు జయదేవ్ సైలెంట్గా దయారాం దుకాణం దగ్గరికి వెళ్తాడు. దయారాం దుకాణం మీద పెట్రోల్ చల్లి అగ్గిపెట్టి వెలిగించి దుకాణానికి నిప్పంటిస్తాడు. దయారాం దుకాణం కాలి బూడిదైపోతుంది. ఉదయం ఊరివాళ్లు దయారాం కాలిపోయిన దుకాణాన్ని చూసి, అరేరే, దయారాం సర్వనాశనం అయిపోయాడు చూడండి. పాపం దయారాం దుకాణం కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? దయారాం ఇంకా అతని భార్య ఎప్పుడైతే దుకాణం దగ్గరికి వెళ్తారో భార్య ఏడుస్తుంది. అరే, మనం ఎవరికి ఏం అన్యాయం చేశామని మన దుకాణం పరిస్థితి ఇలా అయిపోయింది. ఒక పేద వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఎలా బ్రతకాలి? దయారాం తన భార్యకి నచ్చచెప్తూ ఇలా అంటాడు. నువ్వేం కంగారు పడుకు. ఇంతకు ముందు మనం దుకాణం ఎలా అయితే పెట్టామో ఇప్పుడు కూడా అలాగే పెట్టుకుందాం. నేను ఇంకా కష్టపడతాను. దయారాం ధైర్యం ఇంకా అలాగే ఉంటుంది. తను ఎవరి మీద అనుమానించలేదు. దుకాణం కాలిపోవడం కారణంగా దయారాంకి చాలా డబ్బు నష్టం జరుగుతుంది. దయారాం తన ఇంట్లో ఉంటాడు. రీణు ఏడుస్తూ దయారాం దగ్గరికి వెళ్తుంది. నాన్న, నన్ను స్కూల్ నుంచి తీసేశారు. ఎందుకమ్మా, ఏమైంది? కిందటి నెల ఫీజు కట్టలేదు. అందుకని టీచర్ అన్నారు రేపటి నుంచి స్కూల్కి రావద్దు అని. నాన్న, ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళకపోతే ఫస్ట్ ఎలా వస్తాను? ఫస్ట్ రాకపోతే మీరు సమోసాలు కూడా తయారు చేయటం నేర్పించరు. అంతా సర్దుకుంటుంది తల్లి. నేను త్వరలోనే ఫీజు మొత్తం పే చేస్తాను. ఆ తర్వాత నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళొచ్చు, ఫస్ట్ రావచ్చు. ఆ తర్వాత నీకు సమోసాలు తయారు చేయటం నేర్పిస్తాను. అంతా సర్దుకుంటుంది, నువ్వేం కంగారు పడుకు. దయారాం అన్ని సరిచేసే ప్రయత్నంలో ఉంటాడు. తన దుకాణం కాలిపోయింది. కాని తను మళ్లీ ధైర్యం తెచ్చుకుని నడుచుకుంటూ సమోసాలమ్మటం మొదలు పెడతాడు. దయారాం వీధి వీధి తిరుగుతూ సమోసాలమ్ముతాడు. సమోసాలమ్మా, తాజా వేడివేడి సమోసాలమ్మా. అరే దయారాం, త్వరగా వేడివేడి సమోసాలు ఇవ్వు. అలాగేనండి. దయారాం, నీ దుకాణం కాలిపోయింది, కానీ నువ్వు ధైర్యం కోల్పోకుండా మళ్ళీ సమోసాలు అమ్మటం మొదలుపెట్టావు. చాలా సంతోషం. నీ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అవును, ఏదో ఒక రకంగా సంపాదించాలి కదా. దయారాం సమోసాలమ్ముతూ ఉంటాడు. కాని జయదేవ్ దుకాణంలో ఇంతకు ముందు కస్టమర్లు లేరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. విసిగిపోయి జయదేవ్ తన భార్యతో ఇలా అంటాడు. నేను ఆ దయారాం దుకాణాన్ని కాల్చేశాను, కానీ తను ఇప్పుడు కూడా నడుచుకుంటూ సమోసాలు అమ్ముతున్నాడు. అరే, తన వల్ల ఏమవుతుంది? తనెలాగోలా అమ్ముకుంటున్నాడు. నా దుకాణం నడవడానికి నేను అసలు ఏం చెయ్యాలి? ఏదో ఒకటైతే చెయ్యాల్సిందే. లేకపోతే ఆ దయారాం అలాగే నడుచుకుంటూ సమోసాలమ్మి మనకంటే అభివృద్ధి చెందుతాడు. అవును, నువ్వు చెప్పింది నిజమే. దయారాం సమోసాలు ఎలాగో అమ్ముడుపోతున్నాయి, సరిగ్గా ఇంతకు ముందులాగానే. జయదేవ్ ఇంకా అతని భార్య దయారాంని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. కాని దయారాం కష్టపడుతూ ఉంటాడు.
ఒకరోజు దారిలో వెళ్తూ అతనికి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ముసలావిడ కనిపిస్తుంది. సమోసాలమ్మా, సమోసాలు, వేడి వేడి తాజా సమోసాలు. అరే బాబూ, ఏమున్నాయి నీ దగ్గర? అమ్మా, నా దగ్గర సమోసాలున్నాయి, మీరు తింటారా? అవును బాబూ, చాలా ఆకలిగా ఉంది. కానీ నా దగ్గర నీకివ్వడానికి డబ్బులు లేవు. ఏం పర్వాలేదమ్మా, మీరు తినండి, డబ్బులు వదిలేండి. సరే బాబూ. దయారాం సమోసాలిస్తాడు. ముసలావిడ ఎంతో ఇష్టంగా తింటుంది. తృప్తిగా ఇలా అంటుంది, భలే బాబూ, నీ సమోసాలు చాలా రుచిగా ఉన్నాయి. అవునమ్మా, ఊరి వాళ్ళందరూ కూడా ఇదే మాట అంటున్నారు. సరిగ్గానే అన్నారు. నువ్వు ఊరి వాళ్ళందరికీ ఎంతో ప్రేమగా సమోసాలిస్తున్నావు. వాళ్ళు కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. అవునమ్మా. కానీ బాబూ, నీకు తెలుసా, రేపు మీ ఊరి వాళ్ళకి ఒక పెద్ద సమస్య రాబోతోంది. ఏ సమస్య తల్లి? రేపు మీ ఊరికి ఒక పెద్ద గ్రహణం పట్టబోతోంది. మొత్తం ఊరంతా అంధకారంలో మునిగిపోతుంది. ఎంత అంధకారం అంటే ఏమీ కనిపించదు. మీ ఊర్లో కరెంటు సమస్య కూడా ఉంది కదా. అందరూ చాలా విసిగిపోతారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు? మీకు ఇదంతా ఎలా తెలుసు? అప్పుడే ముసలావిడ అసలు రూపంలోకి, అంటే అప్సరస రూపంలోకి మారుతుంది. దయారాం అది చూసి ఆశ్చర్యపోతారు. మీరెవరు? ఎవరు మీరు? నేను అప్సరసల లోకం నుంచి వచ్చిన అప్సరసను. దయారాం, నేను నీ మంచి మనసుని, కష్టాన్ని చూసి సంతోషించాను. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోకుండా సమోసాలిచ్చి నీ మంచితనాన్ని నిరూపించుకున్నావు. అందుకే నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. కానీ మీరేదైతే గ్రహణం గురించి చెప్పారో అదంతా నిజమేనా? అవును దయారాం, అది నిజం. కానీ ఊరి వాళ్ళ నీ పరిస్థితి నుంచి కాపాడ్డానికి నా దగ్గర పరిష్కారం ఉంది. నాతో పాటు రా. అప్సరస దయారాంని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఊరి బయటికి వెళ్లి దయారాం చూసేసరికి ఒక పెద్ద సమోసా ఉంటుంది. దానికి ఒక తలుపు ఉంటుంది. అప్సరస గారు, ఏంటిది? దయారాం, ఇది ఒక గుహ. నీ అద్భుతమైన సమోసా కారణంగానే నేను దీన్ని ఇలా తయారు చేశాను. నువ్వు గ్రహణానికి ముందే ఊరి వాళ్లందర్నీ ఇక్కడికి తీసుకురా. ఇక్కడికి ఊరి వాళ్లందరూ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెళ్ళి మీ ఊరి వాళ్లను కాపాడు. అలాగే అప్సరస గారు, నేను ఇవాళే ఊరి వాళ్ళని ఇక్కడికి తీసుకుని వస్తాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయారాం అప్సరసకు నమస్కారం చేస్తాడు. అప్సరస మాయమవుతుంది. తర్వాత దయారాం ఊరికి వెళ్ళాక తన ఊరి వాళ్లకి అన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు రామ, దయారాం, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ సమోసాలంటూ మాకిష్టమే, నిజమే. మేమందరం కూడా నిన్ను ఎంతగానో గౌరవిస్తాం. కానీ నువ్వేదైతే చెబుతున్నావో దాన్ని మేము ఎలా నమ్మాలి చెప్పు? రామాభాయ్, నిజంగానే ఊరికి గ్రహణం పట్టబోతుంది. దాంతో ఊరంతా కూడా సమస్యలో పడిపోతుంది. మీకు నమ్మకం లేకపోతే నాతో పాటు రండి మీరు. రామ ఇంకా దయారాం ఇద్దరూ సమోసా గుహ దగ్గరికి వెళ్తారు. అప్పుడు రామ ఆశ్చర్యపోతాడు. ఓరి నాయనో, ఇంత పెద్ద సమోసానా? ఇప్పుడైనా నమ్ముతున్నారు కదా మీరు? ఇవాళ రాత్రికే గ్రహణం పట్టబోతుంది. అయితే త్వరగా పద దయారాం, ఇప్పుడే వెళ్ళి ఊరందరినీ కూడా ఇక్కడ తీసుకుని వచ్చేద్దాం. దయారాం, నీ వల్ల ఇవాళ ఊరందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటున్నారు. దయారాం ఇంకా రామ కలిసి ఊరి వారందర్నీ పిలుస్తారు. ఊరి వాళ్లందరూ జమవుతారు. అందరూ కలిసి ఆ గుహలోకి వెళ్తారు. కాని అక్కడ మరొక వైపు జయదేవ్ తన భార్యతో ఇలా అంటాడు. అరే, ఏం లేదు, నాకంతా తెలుసు. ఇదంతా కూడా దయారాం నాటకం. తన సమోసాలను ప్రసిద్ధి చేసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాడు. అదేమంటారు, విజ్ఞాపన. తననుకుంటున్నాడు దీనివల్ల తన సమోసాలు ఇంకా ఎక్కువ అమ్ముడుపోతాయని. మనం ఎక్కడికి వెళ్ళొద్దు. భగవంతుడా, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తన దుకాణాన్ని కాల్చేయకంటే తనని కాల్చేసి ఉంటే చాలా బాగుండేది. కనీసం ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు కదా. జయదేవ్ మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఊరికి గ్రహణం పడుతుంది. ఎంత చీకటి కమ్ముకుంటుందంటే పక్కనే ఉన్న వస్తువు కూడా కనిపించదు. కాని గుహలో అందరూ సురక్షితంగా సంతోషంగా ఉంటారు. అప్పుడే రామ ఇలా అంటాడు. చూడు దయారాం, అందరినీ సురక్షితమైన ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని మేమెప్పటికీ మర్చిపోలేం. ఇందులో సహాయం ఏముంది? అందరూ సురక్షితంగా ఉన్నారు. నేను నాకు చేతనైన సహాయం ఏదో చేయగలిగాను. ఇదే నాకు సంతోషం. అందరూ కాదు, ఇంకా జయదేవ్ అతని భార్య తన ఇంట్లోనే ఉన్నారు. నేను వాళ్ళకెంతో చెప్పాను, కానీ నా మాట వినిపించుకోలేదు. మీరు వెళ్లి వాళ్ళని తీసుకురండి. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. దయారాం చేతిలో టార్చ్ పట్టుకుని
నడుచుకుంటూ జయదేవ్ ఇంటికి వెళ్తాడు. ఎవరది? నేను జయదేవ్. నేను మీకు ఎంతో చెప్పాను గ్రహణం పట్టబోతుందని. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. ఇక్కడి నుంచి పదండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగే దయారాం, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. దయారాం జయదేవ్ ఇంకా అతని భార్యని తీసుకుని గుహ దగ్గరికి వెళ్తాడు. మరుసటి రోజు గ్రహణం వదిలిన తరువాత అంత మామూలుగా మారుతుంది. ఊరివాళ్లు గుహలోంచి బయటికొస్తారు. జయదేవ్ కళ్లల్లో పశ్చాత్తాపపు కన్నీళ్లు వస్తాయి. దయారాం, నన్ను క్షమించు. ఏమైంది జయదేవ్? దయారాం, నేనే నీ సమోసాల దుకాణాన్ని కాల్చేశాను. నీ సమోసాలను నా సమోసాల కంటే ఎక్కువ అమ్మడం చూసి నేను ఓర్చుకోలేకపోయాను. అందుకే నేను నీ దుకాణాన్ని కాల్చేశాను. నేనెప్పుడు కూడా నీ అభివృద్ధిని చూసి కుళ్ళుకునేవాణ్ణి. నన్ను క్షమించు. నువ్వు ఊరి వాళ్ళ కోసం ఏదైతే చేశావో అది చాలా గొప్ప విషయం. నువ్వు చెప్పిన తర్వాత కూడా నువ్వు నా కోసం మా ఇంటి వరకు వచ్చావు. కానీ నేను నీ దుకాణాన్ని కాల్చేశాను. నేను చేసిన పనికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు. జయదేవ్, నువ్వేదైతే చేసావో అది తప్పు. కానీ నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నావు. అందుకే నేను క్షమిస్తున్నాను. జయదేవ్, కుళ్ళు ఇంకా చెడుతో మనం గనక ఏం పనైనా చేస్తే ఆ పని వల్ల మనకే కష్టం కలుగుతుంది. అందుకని కష్టంతో స్వచ్ఛమైన మనసుతో పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. నాకు అర్థమైంది దయారాం. ఇవాళ నేను నా పనిని చాలా కష్టంగా స్వచ్ఛమైన మనసుతో చేస్తాను.